నందమూరి బాలకృష్ణ 100వ చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి' ట్రైలర్ అంగరంగ వైభవంగా రిలీజ్ అయింది. దర్శకుడు క్రిష్ పనితనానికి పరాకాష్ట అయితే ట్రైలర్‌లో గౌతముడి విశ్వరూపం బాలయ్య నటనకు పరాకాష్ట అని చెప్పాలి. కరీంనగర్ జిల్లాలోని తిరుమల థియేటర్‌లో ఈ ట్రైలర్‌ను లాంచ్ చేశారు హీరో బాలకృష్ణ. మా జైత్ర యాత్రను గౌరవించి, మా ఏలుబడిని అంగీకరించి, మీ వీర ఖడ్గాన్ని మా రాయబారికి స్వాధీనం చేసి మాకు సామంతులవుతారని ఆశిస్తున్నాము. సమయం లేదు మిత్రమా, శరణమా, రణమా అని బాలయ్య డైలాగ్‌తో ఈ ట్రైలర్ ప్రారంభం అవుతుంది. ఈ ట్రైలర్‌లో గొప్పగా చెప్పుకోవాల్సింది ఘనశేఖర్ వీఎస్ సినిమాటోగ్రఫీ. అదొకటే కాదు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, బాలయ్య బాబు చెప్పే డైలాగులు, శ్రియ చెప్పే డైలాగులు, హేమమాలిని గారు చెప్పే డైలాగులు, అలెగ్జాండర్ గారు చెప్పే డైలాగులు, ప్రతి ఒక్క డైలాగులు ఇరగతీశాయి. అందులో బాలయ్య బాబు గారి నటన విశ్వరూపాన్ని చూపించారు. బాలయ్య బాబు ఎంట్రీ ఎలాగుంటుందంటే, పరిగెత్తుతూ వచ్చి ఇలా ఎగిరి ఒక చేతిలో కత్తి, ఇంకొక చేతిలో బలశం పెట్టుకొని ఇలా ముఖానికి అడ్డు నుంచి తీస్తే అప్పుడు బాలయ్య బాబు కనబడతారు. అప్పుడు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌లో సింహం యొక్క గర్జన వినపడుతుంది. అంటే బాలయ్య బాబు సింహంతో సమానమని చెప్పకనే చెప్పాడు దర్శకుడు క్రిష్. దాని తర్వాత ఒక డైలాగ్ వస్తుందండి. మీరు కడుపున మోసింది మనిషిని కాదు, మారణ హోమాన్ని అని ఒక డైలాగ్ వస్తుంది. వెంటనే బాలయ్య బాబు అందరిని చంపేస్తున్న సీన్ మనకి కనపడుతుంది. దాని తర్వాత మహాయుద్ధాన్ని అని డైలాగ్ వినపడుతుంది మనకి. దాని తర్వాత బాలయ్య బాబు, శ్రియ మధ్యలో జరిగిన సరసాలు, చిలిపి చేష్టలు, ముద్దు సన్నివేశాలు ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని అంశాలు మన ముందు చూపించారు దర్శకుడు క్రిష్. దాని తర్వాత శ్రియ డైలాగ్ ఉంటుంది. ఒక బిడ్డ కడుపున పడ్డప్పుడు యుద్ధానికి వెళ్ళావు. ఇప్పుడు సరాసరి ఇంకో బిడ్డను యుద్ధానికి తీసుకెళ్తున్నావు. మీరు మనిషేనా అని డైలాగ్ శ్రియ అంటుంది. శాతకర్ణి తల్లి హేమమాలిని శాతకర్ణి కోసం ఒక ఖడ్గాన్ని తయారు చేస్తుంది. అప్పుడు హేమమాలిని ఒక డైలాగ్ అంటుంది. మహా ఖడ్గాన్ని తయారు చేయించండి. ఆ ఖడ్గాన్ని ధరించి సింహాసనం మీద కూర్చున్న ఈ సింహాన్ని చూసి అనంత విశ్వం అసూయ చెందాలి అని హేమమాలిని డైలాగ్ చెప్తుంది. తరువాత అలెగ్జాండర్ డైలాగ్, అఖండ భారతదేశం నా సొంతమవుతుంది. బాలయ్యబాబు డైలాగ్, నూతన నిర్మాణమైన భారత రాజ్యాన్ని పరదేశపు నెత్తిడితో ప్రక్షాళన చేద్దాం. దొరికిన వాణ్ణి తురుముదాం, దొరకని వాణ్ణి తరుముదాం. ఏది ఏమైనా దేశం మీసం తిప్పుదాం వంటి డైలాగులు టైలర్‌ని మళ్ళీ చూడటానికి ఇంకేం కావాలండి బాలయ్యబాబు దగ్గర నుంచి? బాలయ్యబాబు మజాకా. లాస్ట్‌లో గుర్రం మీద బాలకృష్ణ ఉంటాడు. గుర్రం ఇట్లా 2 కాళ్ళ మీద పైకి లేస్తది. బాలయ్య బాబు అలా పైకి లేసి చేతిలో కత్తిని పైకి లేపి అబ్బబ్బబ్బా! ఎంత అందంగా ఉంటాడు బాలయ్య బాబు. 'గౌతమిపుత్ర శాతకర్ణి' అనే పేరు పడంగానే సింహాసనం మీద బాలయ్య బాబు కూర్చొనుంటాడు. తన యొక్క ఎడమ చెయ్యిని సింహం మీద ఇలా మెల్లగా పెట్టి తన కళ్ళల్లో ఎంతో తేజస్సు వెలుగుతూ ఉంటుంది. ఆ రాజసం చూడాలంటే ఈ ట్రైలర్ చూడాల్సిందే. మీరు వెంటనే 'గౌతమిపుత్ర శాతకర్ణి' ట్రైలర్‌ని చూడండి. ఆనందించండి బాలయ్య బాబు డైలాగుల్ని. అలాగే ఘనశేఖర్ యొక్క సినిమాటోగ్రఫీని కూడా, క్రిష్ యొక్క ప్రతిభను ప్రతి ఒక్కరూ చెప్పుకోవాల్సిందే. ప్రతి ఒక్కరూ దీని గురించి మాట్లాడాల్సిందే. ఇది బాలయ్య బాబు 100వ చిత్రంగా కాదు. ఇది బాలయ్య బాబు, క్రిష్ సినిమాగా చూడండి. జై బాలయ్య! జై జై బాలయ్య! స్టే ట్యూన్ అవర్ ఛానల్. జై భారత్! జై హింద్!